నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరు ఇక్కడ అయితే అంబేద్కర్ స్టాచ్యూ గారి దగ్గరికి అయితే చాలా మంది చూస్తున్నారు. ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనాలు కనిపిస్తున్నారు మనకి. అయితే ప్రస్తుతం అయితే మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ మంచులా రాణి గారు ఉన్నారు. మరి అక్కతోనే మాట్లాడి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అమ్మా. ఇన్ని సంవత్సరాలుగా మనకి కేసీఆర్ గారి కట్టిన విగ్రహం అని అంటే అంబేద్కర్ గారి గుర్తు అసలు ఇప్పుడు చూసిన మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళా రాజ్యాంగం తీసుకొచ్చిన మన బిఆర్ఎస్ అంబేద్కర్ బాబు భీమ్రావుది గత 23లో ఈ ప్రబుద్ధుడు మూర్ఖ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీనికి సంఖ్యలు వేసి పెట్టినాడు. గత సంవత్సరం 2 సంవత్సరాలు సంఖ్యలు వేస్తే ఒక 15 రోజుల కింద కేటీఆర్ అన్న మంచి వార్నింగ్ ఇచ్చిండు. బిడ్డ ఓపెన్ చేయకపోతే రాజ్యాంగం రాసిన ఆయననే సంఖ్యలు వేసిన మూర్ఖుడిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసి పెట్టుకున్నాం. ఈ రోజు అంటారు కదా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మోసం చేసి వాళ్ళకు బాబు కేసీఆర్ దళిత బంధు అని పెడితే మేము అంటారు కదా బిఆర్ఎస్ అంబేద్కర్ పేరు మీద తప్పు చెప్పి 12 లక్షలు ఇస్తా అని చెప్పి ఈ రోజు వచ్చిన ప్రభుత్వము బిఆర్ అంబేద్కర్ దానికే సంఖ్యలు వేసి పెడితే వార్నింగ్ ఇస్తే ఈ సంవత్సరం ఓపెన్ చేసేడు. కాబట్టి ఇజ్జత్ పెట్టుకున్నావు కాబట్టి రేవంత్ రెడ్డి, లేకుంటే ఇవి బద్దలు కొట్టి వస్తామని చెప్పేసి కేటీఆర్ అన్న చెప్పిండు. అమ్మ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ రోజు వాళ్ళను దళితులను అంటారు కదా రెడ్డి పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు దళితులకు ఏమని చెప్పి హామీలు ఇచ్చే వచ్చినావు. ఈ 2 ఏళ్లలో దళితులను కాదు ఎస్సీ వాళ్ళకు ఎస్సీ మైనార్టీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మోసం చేసి వచ్చిండు. 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 12 లక్షలు పక్కకు పెట్టి 12 రూపాయలు లేవు. ఈ రోజు హైడ్రా తీసుకొచ్చి అంటారు కదా వాళ్ళు దళితులు చాలా పేద ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చి పెట్టిండు. ఈ రోజు రాజ్యాంగాన్ని అంటారు కదా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని బొందబెట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్నాడు. కానీ ఇది భీమ్రావ్ అంబేద్కర్ది జయంతి రోజు ఎక్కడికైనా కానీ అంటారు కదా రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ ప్రపంచనం అనేది చూడు. మా కేటీఆర్ అన్న ఇడిసిన ఒక సవాల్కు ఈ రోజు ప్రజలందరూ ఇక్కడ అంటారు కదా దళితులను కాదు బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు బిఆర్ అంబేద్కర్ బాపు చట్టాన్ని రాసినాను రాజ్యాంగాన్ని నిలబెట్టడాన్ని ఖచ్చితంగా మళ్ళీ బాపు కేసీఆర్ ప్రపంచంలోనే ఒక 125 అడుగుల ఎత్తును భీమ్రావ్ అంబేద్కర్ ది విగ్రహాన్ని పెట్టిన ఘనత బాపు కేసీఆర్ ది. ఈ రోజు ఆ ఘనత ప్రపంచంలోనే పెద్దది. దీన్ని ఎక్కడో అంటారు కదా కేసీఆర్ ఆనవాళ్ళు దుడుస్తాను రేవంత్ రెడ్డి నిన్ను బొందబెట్టేది దగ్గరకు వచ్చింది. నువ్వు ఎట్లయితే హైడ్రా తెచ్చి వాళ్ళ ఉసురు కలకల తీసుకుంటున్నావో ప్రజలది ఈ రోజు బీఆర్ఎస్ అంటారు కదా భీమ్రావ్ అంబేద్కర్ దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నారు ప్రజలందరూ ప్రతి ఒక్కరము. ఎందుకంటే కన్నీళ్లు తీసుకొస్తున్నావు ప్రజలను, కన్నీళ్లు తీసుకొచ్చి ఈ రోజు అంటారు కదా అంబేద్కర్ ముందు మేమందరం ఈ రోజు రాజ్యాంగాన్ని రాసిన ఆయన ముందే ఈ రోజు అంటారు కదా యావత్ ప్రపంచంలోనే పెద్ద విగ్రహాన్ని కట్టిన మన బాపు కేసీఆర్ తెచ్చిన చట్టాలు ఆయన చేసిన అన్ని నేను ఎక్కువ చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నావు. మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. కానీ ఇంతమంది కలకల మాత్రం మంచిది కాదు తల్లి. చాలా మంది అంటారు కదా మొన్ననే ఈ రోజు మాట్లాడొద్దు కానీ మాట్లాడుతున్న అవకాశం మళ్ళీ అంటారు కదా ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూడాలి. ఈ రోజు రాజ్యాంగంలో మనకు రాజ్యాంగం లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి హైడ్రా పేరు మీద ప్రజలను దోచుకొని తింటుండమ్మా. హైడ్రా అని మళ్ళీ పొంగులేటి ఇల్లు ఎక్కడున్నది? రేవంత్ రెడ్డి అన్న కొండలరెడ్డి ఇల్లు ఎక్కడున్నది? వీళ్ళందరూ ఇల్లు ఎందుకు వదిలిపెట్టేసి ఈ రోజు ఓన్లీ అమాయక ప్రజలు వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండే అనుకో. గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్ని నువ్వు కబ్జాలు చేస్తలేవు, ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లు నువ్వు అమ్ముతలేవు. వాళ్ళకు ఒక అంటారు కదా ఒక దారి చూపించేది ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ కు వాటికి పట్టాల రూపంలో ఇచ్చి వాళ్ళకు రిజిస్ట్రేషన్ లో వాళ్ళతో ఏదో డబ్బులు కానీ నిరాశయాలను చేసి ప్రజలు అందులో ఉన్నాక కూడా పిల్లలను ఉన్నాక కూడా హైడ్రాన్ తీసుకుపోయి కూలగొట్టడం ఎంతవరకు సబబమ్మ? ఈ రోజు సీతక్క నువ్వు ఆశా వర్కర్లు సిగ్గు శరమేమని ఉందా? మూటలు మోసుకున్న వచ్చిన దానివి నువ్వు ఈ రోజు మూటలు నింపుకుంటున్నది. మూటలు మోసుకున్నది ఈ రోజు మూటలు నింపుకుని చెప్పుతోని కొడతా అంటుంది. ఎవరిని చెప్పుతోని కొడతావమ్మా? మహిళలే అంటారు కదా 35 కోట్లు తిన్నందుకు మహిళలను చెప్పుతోని కొడతావా? అంటే బిఆర్ఎస్ తరఫున కిషాన్ కన్నా అడిగినందుకు చెప్పుతోని కొడతావా? ఇదేనా నీది? అంటే సోనియమ్మ నేర్పించిందా మహిళలను చెప్పుతోని కొట్టమని చెప్పేసి?
అంటే కేటీఆర్ గారు ఈ విషయంలో సారీ చెప్పాలని కూడా అంటుంది కదా. సారీ చెప్పుడు కేటీఆర్ ఎందుకు చెప్తాడు? ఈ రోజు కేసీఆర్ కు నువ్వు పంపిస్తావా? కేసీఆర్ కు నోటీసులు పంపిస్తా అంటున్నది. సిగ్గుశరం ఉందా? నువ్వేమో కుంభకోణం చేసి కేసీఆర్ కు పంపిస్తావా? అంటే ఫోన్లలో ఇంకా తక్కువ ఉన్నాయా పైసలు నీకు? ఇంకేమన్నా ఇస్తా వాళ్ళకి ఇస్తా అని చెప్పి చండ్ల కొట్టేస్తావా? అసలు ఏమైనా తెలివి ఉన్నదా మా ఆమెకు? వాళ్ళ ప్రజలకు వాళ్ళకు ఆశా వర్కర్లకు వాళ్ళకు ఫోన్లు ఇచ్చిరు. ఒకప్పుడు బాబు కేసీఆర్ వివో ఫోన్ ఇచ్చిండు, 10,500 ఫోన్లు. మా నియోజకవర్గం నుంచి కూడా కొన్ని వందల మంది, కొన్ని ఆశా వర్కర్లు 17 లక్షల మంది వాళ్ళందరికి ఇచ్చారు. ఈ రోజు 6,500, ఈమె తీసుకుంది 11,500. అలా కుంభకోణం జరగకపోతే ఏం జరిగినట్టు? అసలు మనిషి, అసలు ఆడదానివేనా అమ్మ నువ్వు? అడుగుతే చెప్పుతో కొడతా అంటున్నావు. అంటే ఎంత మందిని కొడతారు ఇట్లా మీరు? అంటే తెలంగాణలో అవినీతి చేసి అడుగుతే చెప్పుతో కొడతావా? మీ పొట్టోడేమో రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్ లో నిడుస్తాడు. అడుగుతే ప్రజలు ఏమన్నా అడుగుతే భూములు కబ్జా చేస్తున్నావు హైడ్రా అది ఇది అని అడుగుతానేమో వాళ్ళేమో అంటారు కదా బుల్డోజర్లను పంపిస్తాడు. ఈమెనేమో చెప్పుతో కొడుతుందంట. ఎంతమంది నేను కొడతావమ్మా? మూటలు మోసుకున్నది మర్చిపోయినవా? మూటలు మోసుకొని ఫోటోలు దిగింది మర్చిపోయి ఈ రోజు మహిళలను చెప్పుతాను కొడతా అంటున్నా. అడిగిన వాళ్ళని చెప్పుతా. ఎంతమంది చెప్పులు కొడతావమ్మా? ఏమైనా తెలివి ఉందా నీకేమన్నా? మహిళలు ఇక ఈ రోజు కాంగ్రెస్ అంటేనే అంటారు కదమ్మా స్కామ్. కాంగ్రెస్ అంటేనే స్కామ్. అడగొద్దు. ప్రజలను కాదు తెలంగాణను 50 సంవత్సరాలు వెనకకు తీసుకొని పోయినరు. బొంద పెట్టడానికి చూస్తున్నారు రేవంత్ రెడ్డి. నిన్ను తొందరలోనే బొంద పెట్టడానికి ఖచ్చితంగా SC ST వాళ్ళకు ఏమిచ్చినావు? ఏమిస్తాను నువ్వు? ఏమేం హామీలు ఇస్తాను? 18% రిజర్వేషన్ ఇస్తాడు. దళితులను ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ రోజు రెడ్డి పాలన చేస్తారు. సిగ్గున్నదా నీకు? నువ్వు అంటున్న దానికి, నువ్వు చేసేదానికి అంటే అయిపోయింది నా పని, నేను కూర్చున్నా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఊకునేది లేదు. తొండలు పాములు నువ్వెట్లు ఇడుస్తా అంటున్నావు? నేను బట్టలు పూరికిపిచ్చే దినాల దగ్గరకు వచ్చింది. చూసినట్టయితే మనకి తెలిసిన విషయమే ఏంది అని అంటే కేసీఆర్ గారి పార్టీ ఆఫీస్ లోకి వెళ్ళి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టడం అయితే జరిగింది. మరి దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎలా చూస్తున్నాం అంటే దౌర్జన్యం. ఆమె ఎవరేమో కొత్తగా ఎగురుతుంది. అమ్మ నీ అట్లాంటి వాళ్ళని 100 మందిని తొక్కి పారేసిండు. తొక్కుకుంటా తోడ అంటారు కదా, పేగులు వేసుకుంటా తొక్కుకుంటా వచ్చినోడు రేవంత్ రెడ్డి. లేదా కేసీఆర్ గజ్వేల్ కేసీఆర్ బాబు ఫోటో దిగంగానే అయిపోయిందా అమ్మ? కేసీఆర్ అనువులు ఉన్నాడు. కేసీఆర్ ఫోటో దిగడగా కేసీఆర్ గుండెలలో ఉన్నాడు. ఈ రోజు అంత కేసీఆర్ జనాలు, కేసీఆర్ విగ్రహం ఇది. ఈ రోజు కేసీఆర్ పెట్టిన విగ్రహం ఇది ఎట్లా జరుపుతావు? కేసీఆర్ ఫోటో జరుపుతావా నువ్వు? కేసీఆర్ ఫోటో జరిపాలంటే దమ్మున్నోళ్ళు కాదు, ఇప్పటికీ పుట్టలేదు. పొట్టోని బొంద పెడతాము. నీ అట్లాంటి వాళ్ళని కూడా ఎంతో తొందరలో పొట్టోడ బొంద పెడతాడు. మేము కాదు, నీ పార్టీలో ఆ పొట్టోడ బొంద పెడతాడు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఖబర్దార్. కేసీఆర్ కాదు కదా, మా TRS వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా బొంద పెట్టేస్తాము. అనువుల కేసీఆర్ ఉన్నాడు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. బిడ్డ ఖబర్దార్. ఎవరైనా కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మళ్ళా మా బాప కేసీఆర్. ఈ రోజు జీవన్ రెడ్డి గారు వచ్చి 20 తారీఖు 1,00,000 మందితో కలుస్తా అంటారు. ఖచ్చితంగా సీనియర్స్ అందరూ అవినీతి వీడిని చూసుకుంటా వాణ్ణి బొంద పెట్టడానికి మా దగ్గరకు వస్తున్నాడు. మహిళా రిజర్వేషన్ బిల్ గురించి కూడా మాట్లాడవచ్చు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్ ఇంతవరకు ఇంకా కరెక్ట్ గా ఫామ్ అయితే చేస్తలేరు. మరి మహిళా రిజర్వేషన్ బిల్ ఎలా చేశారు? మరి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాని గురించి స్పందించడం లేదు? కాంగ్రెస్ దాని గురించి ఎందుకు స్పందిస్తలేదంటే కాంగ్రెస్ దొంగ. అక్కడ మోదీ ఆయన చేస్తా అంటుండు 29 వరకు ఖచ్చితంగా తప్పకుండా మహిళా బిల్లు పాస్ అవుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో మహిళలకు బాబు కేసీఆర్ రాకముందే ఇచ్చిండు. కేసీఆర్ మన ప్రభుత్వం వచ్చిన తెలంగాణ వచ్చినప్పుడు 50% ఇచ్చిండు మాకు మహిళలకు. కాబట్టి ఇది బిల్లు పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా మా బాబు కేసీఆర్ అంటారు కదమ్మా 50% ఇస్తారు, 42% ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ అన్నాడు. ఎక్కడ పోయింది? చేవల్ల డిక్లరేషన్ ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? అన్ని జూటా మాటలు చెప్పిండమ్మా. అన్ని జూటా మాటలు చెప్పి ఇక్కడికి వచ్చి ఈ రోజు తెలంగాణలో వాడు చెప్పినట్టు ఆడాలి, వాడు చెప్పినట్టు వినాలి. లేకుంటే బుల్డోజర్లు చేస్తాడు, జైల్లో వేస్తాడు, కేసులు పెడతారు, చెప్పులతో కొడతా అంటున్నారు ఈ రోజు ఆడవాళ్ళు. కాబట్టి అవినీతి, స్కాము, దొంగలు కాంగ్రెస్ వస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో ఈ రోజు ప్రజలకు కళ్ళకు గట్టినట్టు రక్తం వస్తుంది. అక్కడ భూములు కొట్టేస్తున్నాడు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈ రోజు హైడ్రా పేరు మీద అంటారు కదా, పేదవాళ్ళు హైడ్రా పేరు మీద నీకు సిగ్గు శరం ఉంటే, నీకు దమ్ముంటే అంటున్నా కదా, ఓవైసీ వాళ్ళే గులగొట్టు. ఓవైసీ వాళ్ళ ఎందుకు గులగొడతలేడు?
దమ్ముందా రేవంత్ రెడ్డి నీకు ఓల్డ్ సిటీకి రా, ఓవైసీకి ఎన్నిసార్లు చెప్పినావు, ఇప్పటిదాకా ఎందుకు వస్తలేవు నువ్వు ఓల్డ్ సిటీకి? బీజేపీ వాళ్ళే ఎందుకు గుల్లగొడతలేవు? నీ కాంగ్రెస్ వాళ్ళే ఎందుకు గుల్లగొడతలేవు? బీఆర్ఎస్ వాళ్ళే ఎందుకు గుల్లగొడుతున్నావు? అది కూడా పేద ప్రజలు కేసీఆర్ ని నమ్మినోళ్ళు, కేసీఆర్ ను ఎవరైతే అంటారు కదా బాపు కేసీఆర్ కోటేసిన వాళ్ళకే హైడ్రా అనంట, వేరే వాళ్ళకు హైడ్రా లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి నిన్నే తొందరలోనే అంటారు కదా ఆ వాళ్ళని చూస్తుంటే అమ్మా అసలు చెప్తున్నాం కదా రక్తం ముడికిపోతుంది. ఇట్లాంటి పొట్టని ఎప్పుడు బొంద పెట్టాలా అని చూస్తున్నాం రేవంత్ రెడ్డి.